యజుర్వేదము 22వ అధ్యాయం 14వ మంత్రం. ఇందులో విషయం అందరికీ మేలు చేకూర్చుట. ఇది మనకి ఆర్య సమాజ దశ నియమాల్లో మహర్షి దానేశ్వర స్వామీజీ 6వ నియమం, ప్రపంచమునకు ఉపకారం చేయటం ఈ సమాజం యొక్క ముఖ్యోద్దేశము. అనగా శారీరక ఉన్నతికి, ఆత్మోన్నతికి మరియు సామాజిక ఉన్నతికి పాటుపడవలేను అనేది 6వ నియమంగా పెట్టారు. మహర్షి దానేశ్వరి వేదంలోని మంత్రాలను ఆధారం చేసుకుని ఆ దశ నియమాలను తయారు చేశారనుకుంటున్నాము. ఎందుకంటే 6వ నియమంకి ఒక పరమ ప్రమాణం, వేద ప్రమాణం ఈ మంత్రంలో ఉంది. చూద్దాం. ఓం దేవస్య సవితుర్మతిమాసవం విశ్వదేవ్యం ధియా భగం మనామహే. ప్రతిపదార్థము. ఓ మనుష్యులారా, మేము సవితుః సకల ఐశ్వర్య ప్రదాతయు, దేవస్య సమస్త సుఖ ప్రదాతయు అగు పరమాత్మ నుండి మతిం బుద్ధిని, అసవం అంటే సమస్త ఐశ్వర్యముల హేతువును పొంది ఆ ధియ ఆ బుద్ధిచే విశ్వదేవ్యం సకల విద్వాంసులకు హితమునొచ్చినటువంటి భగం ఉత్తమ ఐశ్వర్యమును ఎటుల మనామహే యాచించుచున్నామో అటుల మీరును యాచించుడు అనేది ప్రతిపదార్థం యొక్క అర్థము. ఇక్కడ భావార్థము. పరమేశ్వర ఉపాసనచే ఉత్తమ బుద్ధిని పొంది దానిచే పూర్ణ ఐశ్వర్యమును గడించి సకల ప్రాణుల హితమును చక్కగా సాధించుట మనుష్యులందరి కర్తవ్యము. ఇది సమస్త మానవుల యొక్క కర్తవ్యాన్ని ఇందులో బోధిస్తున్నది. ఏమిటది? మనుష్యులందరూ కూడా సకల ప్రాణుల హితమును చక్కగా సాధించాలి. సాధించాలంటే సకల ప్రాణులు అంటే సకల ప్రాణులలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, నాలో ఉన్న ఆత్మ కూడా అదే. ఆత్మ అనుభూతి చెందేటటువంటి సుఖ దుఃఖాలు, నేను ఎలాంటైతే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నానో అన్న ఆత్మగా ఇతర ప్రాణుల్లో ఉన్న ఆత్మ కూడా అదే సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. కనుక దుఃఖం అంటే నాకు ఇష్టం లేదు, కనుక ఇతర ప్రాణులు కూడా దుఃఖించకూడదు. ఆ దుఃఖానుభూతి నాకుంది కాబట్టి నాలాంటి దుఃఖం, నాలాంటి కష్టాలు ఇతర ప్రాణులు కలిగించకూడదనేది అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తుంది. కాబట్టి ఇతర ప్రాణులకు హితం చేకూర్చాలి అనేది ఒకటి. తర్వాత పూర్ణ ఐశ్వర్యం ఎలా వస్తుంది? పూర్ణ ఐశ్వర్యవంతుడు పరమాత్మ మాత్రమే. ఆయన ఉపాసన చేత ఆయన ఐశ్వర్యం వస్తుంది. ఈశ్వరునికి ఐశ్వర్యం ఏమిటి? ఈ సమస్త పదార్థములు ఆయనవే. ఈ సృష్టి రచన చేసేటటువంటి ఈ బ్రహ్మాండమంతా ఆయనదే. ఆయనే దానికి యజమాని. సమస్త పదార్థములకు సృష్టికర్త ఆయనే. అది ఒక ఐశ్వర్యము. ఇదేంటే భోగం ఐశ్వర్యము. మనం భోగించే పదార్థములు యొక్క ఐశ్వర్యం అయితే, భోగముతో పాటు యోగము కూడా అవసరమే. ఎందుకు? భౌతిక దేహానికి భోగము ఎలాగైతే పోషిస్తుందో భోగ్య పదార్థాలు, ఆత్మను పోషించడానికి ప్రకృతి పదార్థాలతో ఆత్మ పోషించబడదు. ఆత్మను పోషించాలంటే ఈశ్వర ఉపాసనలో పరమాత్మ యొక్క ఆనందం చేతే అది సంతృప్తి పడాలి ఆత్మ. కాబట్టి భోగం ఒకటే కాకుండా యోగము కూడా అవసరమే. యోగములో పరమాత్మను ఉపాసన చేయాలంటే అక్కడ ఏది అవసరము? బుద్ధి అవసరం, మనస్సు కాదు. మనస్సు చంచలము, పదార్థాల వెంట పరిగెడుతుంటుంది, కోరికల వెంట పరిగెట్టే మనస్సును జయించి బుద్ధిని వృద్ధి చేసుకొని సత్య అసత్యములు, నిత్య అనిత్యములు ఈ వివేక జ్ఞానంతో పరమేశ్వరునికి ఉపాసన చెయ్యాలి.
ఇది ఈ మంత్రం ఉన్న భావార్థం. కాబట్టి మానవులందరూ కర్తవ్యంలో ప్రాణుల హితము, ఈశ్వర ఉపాసన ఇది అతి ముఖ్యమైనది. ఈశ్వర ఉపాసనని పొందే ఆనందం ఏదైతుందో అదే మానవ యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే మోక్షము, ముక్తానందము, అపవర్గము ఇవన్నీ కూడా అదే. కాబట్టి మనమందరము కూడా అన్ని ప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి, ఏ ప్రాణిని హింసించకూడదు అనేది మంత్రం తెలుసుకోండి. ఓం ఇతి శంభో.